అంటే ఒక ద్విధ్రువం వల్ల దాని యొక్క అక్షీయ రేఖ పైన ఏదైనా ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది, దానికి సమీకరణాన్ని ఉత్పాదించడం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఇది 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ అక్షీయ రేఖ, ద్విధ్రువం అండ్ విద్యుత్ క్షేత్ర తీవ్రత, వీటిని మనం ఫస్ట్ కొంచెం తెలుసుకోవాలి. ద్విధ్రువం అంటే పేరులోనే ఉంది, రెండు వ్యతిరేక ఆవేశాలు, సమాన పరిమాణం కలిగి ఉన్న రెండు వ్యతిరేక ఆవేశాలు 2a దూరంలో వేరు చేయబడి ఉంటే దాన్ని మనం ద్విధ్రువం అంటాం. అంటే రెండు సమానంగా ఉండాలి, కాకపోతే వేరు వేరు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఈ ద్విధ్రువంలో చూడండి, ఇక్కడ -q + q రెండు ఆవేశాలు, వీటి మధ్య దూరం 2a దూరంలో అవి రెండు వేరు చేయబడి ఉన్నాయి. ఇది ద్విధ్రువం. ఆ రెండింటిని కలుపుతూ గీసిన రేఖనే మనం అక్షీయ రేఖ అంటారు. ఇది అక్షీయ రేఖ. దీనిపైన r దూరంలో ఇంకొక బిందువు p ఉందనుకుందాం. దీనిపైన r దూరంలో p బిందువు ఉందనుకుందాం. ఈ p బిందువు పైన ఈ రెండు ధ్రువాల వల్ల ఈ రెండు అవేంటవి ఆవేశాల వల్ల కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత తెలుసుకోవాలి. అయితే విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్ద ప్రమాణ ధనావేశాన్ని ఉంచినప్పుడు ఆ ప్రమాణ ధనావేశం పైన పనిచేసే బలాన్ని ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటారు. సో ఇక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రతను ఈతో చూపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ క్షేత్ర తీవ్రత E = ప్రమాణ ధనావేశం పైన పనిచేసే బలం. ప్రమాణ ధనావేశం పైన పనిచేసే బలం కాబట్టి బలము బై ఆవేశం. ప్రమాణ ధనావేశం పైన పనిచేసే బలం ఈజ్ నథింగ్ బట్ విద్యుత్ క్షేత్ర తీవ్రత. సో ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మామూలుగా విద్యుత్ క్షేత్రం అంటే కేవలం ఒక ఆవేశం ఉంటే దాని చుట్టూ విద్యుత్ క్షేత్రం ఉంటుంది. ఒక బిందువు వల్ల ఒక ఆవేశం వల్ల కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇది అయితే, ఇక్కడ రెండు ఆవేశాల వల్ల ఆ p బిందువు వద్ద కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవాలి. కాబట్టి మనం ఫస్ట్ -q ఆవేశం వల్ల ఎంత విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉంటుంది p బిందువు పైన. ఇన్ ద సేమ్ వే సెకండ్ +q ఆవేశం వల్ల కూడా p బిందువు పైన ఎంత విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉంటుంది సపరేట్గా కనుక్కొని ఆ రెండింటిని కలిపి ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవచ్చు. సో అందుకే మనం ఫస్ట్ దీనికి డెఫినేషన్ ఇది, కానీ దీనికి అకార్డింగ్ టు కులుమ్స్ విలోమ వర్గ నియమం ఏం చెప్తుంది? కులుమ్ విలోమ వర్గ నియమం రెండు ఆవేశాల మధ్య ఉండే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని తెలుపుతుంది. సో రెండు ఆవేశాల మధ్య ఉండే ఆకర్షణ లేదా వికర్షణ బలము ఆ రెండు ఆవేశాల లబ్ధానికి అనులోమానుపాతంలో మరియు వాటి మధ్య ఉండే దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది కదా. సో అందుకని దానికి ఒక ఫార్ములా ఉంది, ఇంకా మనం అదంతా ఇప్పుడు అవసరం లేదు. మొత్తం మీద ఒక రెండు ఆవేశాల మధ్య పనిచేసే బలం 1/4πε0 q1 q2/r². ఇది ఫార్ములా. అయితే ఈ f స్థానంలో దీన్ని ప్రతిక్షేపించి బై q, అగైన్ మళ్ళీ ఇంకొక ఆవేశం ఉంది q రాసాం. ఇక్కడ పైన q1 q2 అనేవి జస్ట్ వేరు వేరు ఆవేశాలను తెలియజేయడానికి ఒకటి q1 ఒకటి q2 తీసుకున్నాం, కానీ ఇక్కడ కింద కూడా q ఉంది. సో రెండు ఒకటి q క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకు 1/4πε0 q/r² ఈజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది. సో విద్యుత్ క్షేత్ర తీవ్రతకు ఫార్ములా ఏంటి? 1/4πε0 q/r² అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కేవలం -q వల్ల, అంటే ఇది మొదటి ఆవేశం వల్ల ఆ p బిందువు వద్ద కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రత రాద్దాం. -q ఆవేశం వల్ల p బిందువు వద్ద లేదా p బిందువుపై విద్యుత్ క్షేత్ర తీవ్రత. p బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతను E1 అనుకుందాం. అప్పుడు E1 ఏం రాసుకోవచ్చు? E1 1/4πε0 q/r², ఆవేశము బై r². ఓకే, ఇది మొదటి ఆవేశం వల్ల అక్కడ పనిచేసే విద్యుత్ క్షేత్రం. అయితే ఇక్కడ మనం r² అంటే r అంటే ఏంటి? రెండు ఆవేశాల మధ్య దూరం కదా. ఇది ద్విధ్రువం అయితే ద్విధ్రువం యొక్క మధ్య బిందువు ఇది. అంటే ద్విధ్రువం నుంచి అది r దూరంలో ఉన్న p బిందువు కాబట్టి ద్విధ్రువం నుంచి r దూరంలో ఉంది అని చెప్పడానికి దాని యొక్క మధ్య బిందువు నుంచి దాని దూరాన్ని కొలుస్తాం ఎప్పుడు కూడా.
కేవలం ఒకటే కణం ఉంది, ఒకటే ఆవేశం ఉందంటే ఆవేశం నుంచి డైరెక్ట్గా దూరాన్ని కొలుస్తాం. కానీ ఇక్కడ ద్విధ్రువం అనే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ ఉంది కాబట్టి వ్యవస్థ నుంచి కొలవాలి. వ్యవస్థ నుంచి దూరాన్ని ఎలా కొలుస్తాం? వ్యవస్థ యొక్క మధ్య బిందువు నుంచి కొలవాలి. కాబట్టి ఇక్కడ ద్విధ్రువం యొక్క మధ్య బిందువును ఇది అనుకుంటే ఇక్కడ ఏదో ఒక బిందువు, ఇది 2a మొత్తం దూరం అయితే మధ్య బిందువు ఇది, దీన్ని O అనుకుంటే O నుంచి ఇటువైపు A ఉంటుంది, ఇటువైపు A ఉంటుంది. అదే కదా, ఎందుకంటే మొత్తం దూరం 2a కాబట్టి రెండింటి మధ్య దూరం 2a కాబట్టి మధ్య బిందువు నుంచి మైనస్ ఆవేశానికి A, ప్లస్ ఆవేశానికి A దూరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ Q ఆవేశం నుంచి ఆ బిందువుకు ఉన్న దూరం అంటే ఎలా కొలుస్తాం? ఇక్కడ నుంచి ఉన్న దూరం కదా. సో ఇక్కడ నుంచి P బిందువుకు ఉన్న దూరం యాక్చువల్గా ఇంతవరకేమో R అండ్ ఇంతవరకేమో R దూరం, తర్వాత ఇంకా ఎక్స్ట్రా A కూడా ఉంది. కాబట్టి -Q ఆవేశం నుంచి P బిందువుకు ఉన్న మధ్య దూరాన్ని R ప్లస్ Aగా చెప్తాం. సో R స్క్వేర్కి బదులు R ప్లస్ A హోల్ స్క్వేర్ రాద్దాం. ఇప్పుడు నెక్స్ట్ +Q ఆవేశం వల్ల P బిందువుపై పనిచేసే బలం లేదా విద్యుత్ క్షేత్ర తీవ్రత దట్ ఈస్ E2. సో E2 ఈజ్ ఈక్వల్ టు కూడా సేమ్ దీనిలాగే ఉంటుంది. E2 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/R². అంటే దూరము స్క్వేర్. ఇక్కడ దూరం ఎంత? +Q ఆవేశం నుంచి ఆ బిందువుకున్న దూరాన్ని కొలవాలి. +Q ఆవేశం నుంచి ఈ బిందువుకున్న దూరం అంటే మొత్తం మధ్య బిందువు నుంచి R అయితే అందులో ఏ పార్ట్ని తీసేస్తే అది వాటి మధ్య దూరం అవుతుంది. సో దిస్ ఈజ్ R మైనస్ A హోల్ స్క్వేర్. ఇక్కడ అయిపోయిందా? క్లోజ్. ఇక్కడ రెండు ఆవేశాల వల్ల ఆ బిందువు వద్ద కలిగే క్షేత్ర తీవ్రత విడివిడిగా చూసాము. కానీ మనకు రెండింటి వల్ల ఫలిత క్షేత్ర తీవ్రత P బిందువు వద్ద ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. ఫలిత క్షేత్ర తీవ్రత అనగానే మనం రెండింటిని కలపాల్సి ఉంటుంది, అంటే రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేద్దాము అంటే అక్కడ ఫస్ట్ మనకు ఏ దిశలో ఉంటుంది కూడా తెలుసుకోవాలి. విద్యుత్ క్షేత్ర తీవ్రత P బిందువు పైన -Q వల్ల ఏ దిశలో ఉంటుంది, +Q వల్ల ఏ దిశలో ఉంటుంది అనేది తెలుసుకోవాలి. విద్యుత్ క్షేత్ర తీవ్రతకు దిశ ఉంటుంది. అయితే -Q ఆవేశం వల్ల P బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇటువైపు ఉంటుంది, +Q వల్ల దానికి వ్యతిరేక దిశలో క్షేత్ర దిశ ఉంటుంది. కాబట్టి రెండింటి వల్ల వేరువేరు క్షేత్ర తీవ్రత దిశలు ఉన్నాయి. కాబట్టి రెండు వ్యతిరేక దిశలు ఉన్నాయి. ఒకదాన్ని ప్లస్ గాను ఇంకో దాన్ని మైనస్గా తీసుకోవాలి. ఒకవేళ దీన్ని ప్లస్గా తీసుకుంటే దీన్ని మైనస్గా తీసుకోవచ్చు, లేదు దీన్ని ప్లస్గా తీసుకుంటే దాన్ని మైనస్గా తీసుకోవచ్చు. మొత్తం మీద ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ వస్తుంది. కాబట్టి ఫలిత క్షేత్ర తీవ్రత ఏమవుతుంది? P బిందువు వద్ద ఫలిత క్షేత్ర తీవ్రత E ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ E2. ఫస్ట్ దాన్ని ప్లస్గా, సెకండ్ దాన్ని మైనస్గా తీసుకుంటే మొదటి దానికి పాజిటివ్, రెండో దానికి నెగిటివ్ పెట్టేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం, జస్ట్ ప్రతిక్షేపిద్దాం. మొదటి విద్యుత్ క్షేత్ర తీవ్రత 1/4πε0 Q/R + A హోల్ స్క్వేర్ మైనస్ 1/4πε0 Q/R మైనస్ A హోల్ స్క్వేర్. మైనస్ ఎక్కడైనా వస్తే ఆ మైనస్ ఆ మొత్తం టర్మ్కి, ఆ మొత్తం పదానికి వర్తిస్తుంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇక్కడ 1/4πε0 రెండింటిలో కామన్గా ఉంది, ఈ పదంలో కాబట్టి దాన్ని కామన్ తీయవచ్చు. అలాగే Q కూడా రెండింటిలో కామన్గా ఉన్నాయి కాబట్టి Qని Q/4πε0 కామన్ తీస్తే మనకేం మిగులుతుంది? 1/R + A హోల్ స్క్వేర్ మైనస్ 1/R మైనస్ A హోల్ స్క్వేర్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో రెండు వేరువేరుగా ఉన్నాయి. దానికి LCM తీయడం అంటే కసాగు తీసి చేయడం చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి జస్ట్ క్రిస్ క్రాస్ ఇది ఇక్కడ రాసుకోవచ్చు. సో Q/4πε0 అదే విధంగా ఉంచుకొని అప్పుడు R మైనస్ A హోల్ స్క్వేర్ మైనస్ R + A హోల్ స్క్వేర్ బై, ఇప్పుడు LCM ఏమవుతుంది? ఈ రెండింటి ప్రోడక్ట్ అవుతుంది, అంటే ఈ రెండింటిని లబ్ధం అవుతుంది. సో R + A హోల్ స్క్వేర్ ఇంటూ R మైనస్ A హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇదంతా
q/4πε0 దీని అంతటికి కామన్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఫలిత క్షేత్ర తీవ్రత E = q/4πε0. ఇక్కడ r-a² అంటే ఇది a-b² రూపంలో, ఇది a+b² రూపంలో ఉంది. ఆ విధంగా దాన్ని స్ప్రెడ్ చేద్దాం. విడదీస్తే ఏమొస్తుంది? r² + a² మైనస్ 2ar మైనస్ ఆఫ్, అంటే రెండవ పదానికి మైనస్ ఉంది కాబట్టి r² + a² + 2ab. 2ab మీన్స్ 2ar బై రెండింటి లబ్ధం. ఆ రెండింటి లబ్ధాన్ని మనం బాగా చూస్తే ఇది r+a² అంటే r+a × r+a, r-a² అంటే r-a × r-a. సో అందులో r+a ఒకటి, r-a ఒకటి, r+a × r-a, r² - a², లైక్ a² - b² = a + b × a - b కదా. సో ఇక్కడ మొత్తం మీద చూడండి ఒకసారి, సిన్స్ r+a² × r - a² that is equal to r+a × r+a and r - a × r - a. ఇక్కడ r+a × r - a r² - a² and r+a × r - a r² - a². సో అగైన్ r² - a² ఈజ్ ట్వైస్, రెండు సార్లు ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు? r² - a² హోల్ స్క్వేర్. సో అదే రాస్తున్నాను. ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ విల్ బి లైక్ దిస్. అది రాద్దాం, r² - a² హోల్ స్క్వేర్. సో ఈ విధంగా వచ్చింది ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, +r - r, ఎందుకంటే ఈ మైనస్ అన్నింటికి వర్తిస్తుంది కాబట్టి -r² - a² - 2ar. సో +r² - r² +a² - a². ఇక్కడ -2ar -2ar రెండు మైనస్లే ఉన్నాయి, సో అవి క్యాన్సిల్ అవ్వవు. సో అగైన్ సేమ్ అదే విధంగా రాసుకుందాం. 4πε0 పైన 2ar -2ar -2ar రెండింటికి మైనస్ ఉంది, సో సేమ్ సింబల్ ఉంది, రెండు యాడ్ అవుతాయి. -4ar బై ఇది సేమ్ అలాగే ఉంటుంది, r² - a² హోల్ స్క్వేర్. సో ఇక్కడ జస్ట్ మైనస్ దేన్ని తెలుపుతుందంటే, సరే దాన్ని ముందుకు రాసుకుందాం. -1/4πε0 4aq × r రాసుకోవచ్చు కదా, 4aq × r బై r² - a² హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే ఏంటి? ఏ అంటే డైపోల్లో ఉండే ఏ, అంటే డైపోల్ మధ్య దూరం, ఏ. ఆర్ అంటే ఆ డైపోల్ నుంచి బిందువు ఉన్న దూరం, డైపోల్ నుంచి ఆ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అది ఆర్. సో ఈ ఆర్ డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్, సో మచ్ గ్రేటర్ దెన్ ఏ. సో సిన్స్ ఆర్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ ఏ, వీ కెన్ నెగ్లెక్ట్ ఏ వాల్యూ నెగ్లెక్ట్ చేయవచ్చు. సో ఏని తీసేసి యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. ఇక్కడ కూడా అంతే, 2ని నేను డబల్గా రాస్తున్నాను. మైనస్ ఎందుకు అంటే 1/4πε0 2 × 2aq × r by r² whole square, because a is negligible, a is much less than r కంటే చాలా చిన్నగా ఉంది కాబట్టి r can be neglected. సో r² whole square is nothing but r⁴, that is equal to -1/4πε0. ఇక్కడ 2 అలాగే ఉంటుంది. సిన్స్ 2aq ఈజ్ డైపోల్, 2aq అంటే ఏంటి? డైపోల్ని చెప్తుంది కాబట్టి డైపోల్ ఈజ్ నథింగ్ బట్ p ఈజ్ ఈక్వల్ టు 2aq. సో అదే రాస్తున్నా, 2 × p × r బై r² హోల్ స్క్వేర్ ఈజ్ r⁴. సో r⁴ ఇక్కడ r రెండు క్యాన్సిల్ అయిపోతే r³ ఉంటుంది ఇక్కడ. ఫైనల్లీ 1/4πε0 2p/r³. ఇది ఫలిత క్షేత్ర తీవ్రతకి సమీకరణం. ఫలిత క్షేత్ర తీవ్రత ఏ దిశలో ఉంటుంది చెప్పాలంటే, ఇక్కడ మనం ఫస్ట్ E1ని పాజిటివ్గా, E2ని నెగిటివ్గా తీసుకున్నాం కాబట్టి E2 దిశలో
E2 అంటే రెండవ ఆవేశం యొక్క క్షేత్ర దిశ ఏ దిశలో ఉంటుందో ఆ దిశలోనే ఫలిత క్షేత్ర తీవ్రత ఉంటుంది అనే విషయాన్ని ఈ మైనస్ చూపిస్తుంది. మైనస్ ఈజ్ నాట్ లెస్ వాల్యూ, మైనస్ ఉంటే లెస్ వాల్యూ అని కాదు, ఇట్ జస్ట్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే, ఇది అక్షీయ రేఖ పైన డైపోల్ వల్ల ఏదైనా ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం.